హెచ్టిఎంఎల్ అనేది ఒక రూట్ ఎలిమెంట్. అంటే ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేది ఇన్సైడ్ ద ట్యాగ్లో మాత్రమే హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ అనేది రాస్తాము. తర్వాత హెడ్ ట్యాగ్ అనేది ఒక మెటా డేటా. అది ఇన్ఫర్మేషన్ని వెబ్ పేజ్లో చూపించడానికి, అంటే వెబ్ పేజ్లో చెప్పడానికి మాత్రమే, డిస్ప్లే మాత్రం చెయ్యదు. తర్వాత టైటిల్ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా వెబ్ పేజ్లోని సంథింగ్ ఏమైనా అక్కడ షో చేయాలి అనుకుంటే అక్కడ స్పెసిఫిక్గా అక్కడ CS3 కానీ వెబ్ టెక్నాలజీ కానీ సంథింగ్ ఏదైనా టైటిల్ ఇవ్వాలి. తర్వాత హెడ్ ట్యాగ్ అనేది తీసుకున్న తర్వాత టైటిల్ తీసుకుంటాం. తర్వాత హెడ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాం, అంటే ఎండ్ ఆఫ్ ద హెడ్ సెక్షన్ అనేది అర్థం. తర్వాత బాడీ ట్యాగ్లో స్పెసిఫిక్గా కలర్స్ అనేవి యూజ్ చేస్తాం. మనం ఎల్లో కలర్ అనేది యూజ్ చేసుకోం, అంటే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అని అర్థం. అంటే మనకు కావాల్సిన వెబ్ పేజ్లోని బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ కావాలి అని. తర్వాత మనం వెబ్ టెక్నాలజీ అనేది డిస్ప్లే చేయమని అడుగుతున్నాం, వెల్కమ్ టు ద వెబ్ టెక్నాలజీ అని. తర్వాత హెడ్ 1 అంటే H1 అనేది హెడ్ 1 సెక్షన్ అని అర్థం, అంటే లెవెల్ 1 అని అర్థం, అంటే లార్జ్ సైజ్ ఆఫ్ ద హెడ్ సెక్షన్ అని అర్థం. తర్వాత హెడ్ 2 అండ్ హెడ్ 3 అంటే ఒక్కొక్క సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, అలా ఒక్కొక్క లెవెల్స్. మనం టోటల్ 6 లెవెల్స్ ఇచ్చుకున్నాం, అంటే 6 కావాలి అని మనం ఇచ్చుకున్నాం స్పెసిఫిక్గా. అంటే 6th వన్ అంటే స్మాలెస్ట్ హెడ్ ట్యాగ్ సెక్షన్ అని అర్థం. తర్వాత బీ ట్యాగ్ అనేది బోల్డ్ ట్యాగ్, అంటే మనకు కావాల్సిన వర్డ్ బోల్డ్లో కనిపించాలి, అంటే ఒక ప్రాంప్ట్లో కనిపించాలి అని అర్థం. తర్వాత ఐ ట్యాగ్ అనేది ఇటాలిక్ ట్యాగ్, అంటే ఇటాలిక్ ట్యాగ్ అంటే ఒక స్టైల్స్ మనకి రిప్రజెంట్ చెయ్యు అని అర్థం. అక్కడ పక్కన BR అంటే అది ఒక బ్రేక్ ట్యాగ్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఆపే అని అర్థం. తర్వాత యూ ట్యాగ్ అంటే అండర్లైన్ ట్యాగ్ అంటే మనం తీసుకున్న వర్డ్కి అండర్లైన్ చేయమని స్పెసిఫిక్గా. తర్వాత పీ ట్యాగ్ అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఒక టెక్స్ట్ని ఆటోమేటిక్గా స్పేస్, అంటే బిఫోర్ కానీ ఆఫ్టర్ కంటెంట్లో కానీ. తర్వాత మనం తీసుకున్న పీ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాం. తర్వాత ఇమేజ్ అంటే ఇమేజ్ యొక్క పాత్ అనేది మనం ఇస్తాం. SRC అంటే ఒక సోర్స్ అని అర్థం, అది JPGలో కావాలా ఏంటి అనేది మనం స్పెసిఫిక్గా ఇస్తాం. దాంట్లో హైట్ ఇంత కావాలి, విత్ ఇంత కావాలి. తర్వాత బీ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం, అంటే అక్కడితో ఆ ఇమేజ్ అనేది క్లోజ్ చేయమని అర్థం, బ్రేక్ ట్యాగ్. తర్వాత ఏ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. ఏ ట్యాగ్ అంటే యాంకర్ ట్యాగ్, అంటే ఇట్స్ క్రియేట్ ఏ హైపర్ లింక్స్ని, అంటే మనం అక్కడ మై కాలేజ్ కానీ అనే స్పెసిఫిక్గా మనం చేసుకున్నాం. తర్వాత బాడీ క్లోజ్ చేస్తాము, అంటే ట్యాగ్ అనేది ఎండ్ ఆఫ్ ద సెక్షన్ అని అర్థం. తర్వాత HTML క్లోజ్ చేస్తాము, అక్కడికి ఆ వెబ్ పేజ్ అనేది కంప్లీట్ అయ్యింది అని. తర్వాత మనం అవుట్పుట్ అనేది రిప్రజెంట్ చేస్తాం.